ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా పాముపుట్టల వద్ద మహిళలు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమి రోజున పాముపుట్ట వద్ద భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేసి పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. హమాలివాడలోని నాగదేవత ఆలయంలో అశోక్ రోడ్డులోని పోచమ్మ చెరువు కట్టపై కొలువుదీరిన నాగదేవత ఆలయం భక్తులతో సందడిగా మారింది. నాగదేవతను దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ భక్తులకు సౌకర్యాలు కల్పించారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు మా 17వ వార్డు ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు మరియు నాగపంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ నాగపంచమి రోజున నాగదేవతకు పుట్టలో పాలు పోయడము, మొక్కులు తీర్చుకోవడము భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. ఎందుకంటే ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి కూడా మరియు ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ నాగదేవతను కొలుచుకుంటే వారికి సకల ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం. అదేవిధంగా ఎవరికైనా పెళ్ళై సంతానం లేకున్నా కానీ వివాహం కాని వారు కూడా ఈ నాగదేవతను కొలుచుకుంటే వారికి తప్పక మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎవరికైనా అదే కాలసర్ప దోషాలు ఉన్నా కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు ఉన్నా ఈ నాగదేవతను పూజించడం, ఈ రాహుకేతులను పూజించడం ద్వారా వారికి ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ దాదాపు 11 సంవత్సరాల నుండి ఈ చిన్నబట్టివాడలో ఈ నాగదేవత ఆలయాన్ని దాతల సహకారంతో నిర్మించుకొని ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నాగపంచమి కానీ మరియు కార్తీక మాసంలో వచ్చే నాగ చవితి కానీ ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వారి మొక్కులు తీర్చుకొని వారి సమస్యలు అమ్మవారికి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు. వారికి మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగుల పంచమి మొదటి పండగ. దీన్ని మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ అమ్మవారిని వేడుకుంటే అందరికీ మంచి జరుగుతుందని మహిళలందరి నమ్మకం. ఇది ఇక్కడ మాకు ఈ సున్నంబట్టి ఏరియాలో దగ్గర ఈ నాగులమ్మ గుడి ఉండడం వల్ల ఈ మహిళలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. రామకృష్ణాపూర్ సిపిఐ మాజీ ఎంపీటీసీ కంది రాజనర్సక్క అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా పట్టణ నాయకులు రాజనరసక్క నివాసంలో ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె భర్త కంది రాజరత్నంతో కలిసి సింగరేణిలో మహిళా లోకంలో విప్లవాత్మక జ్వాలలు లేపి మహిళలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నేడు ఆమె మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఏఐఎఫ్టియు, ఎస్జీఎల్బీకేఎస్, ఆర్సీఎస్, పీఓడబ్ల్యూ, పీడీఎస్యు నాయకులు, మహిళా నాయకురాళ్లు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సిసిసి శ్రీరాంపూర్లో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా పాముపుట్టల వద్ద మహిళలు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మందమరి మండలంలోని రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి రైల్వే గేటు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన కొన్ని నెలల్లోనే బీజోన్ నుండి మంచిర్యాలకు వెళ్లే దారిలో రోడ్డు కృంగిపోవడంతో కాంట్రాక్టర్ పనిలో చూపిన నైపుణ్యత లోపం కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించి త్వరలోనే వీధి దీపాలను సైతం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటికీ వీధి దీపాలు ఏర్పాటు చేయకపోగా ఇంతలోనే రోడ్డు కృంగిపోవడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోడ్డుపై నిర్మించిన ఫుట్పాత్ పై కూడా పగుళ్లు ఏర్పడడంతో సదురు గుత్తేదార్ త్వరగా పని ముగించుకోవాలనే తపన తప్ప నాణ్యతపై దృష్టి పెట్టలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా కృంగిన రోడ్డుపై వెంటనే మరమ్మతులు చేపించి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
నాగుల పంచమి వేడుకలను పురస్కరించుకొని రామకృష్ణపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో భక్తజనంతో పోటెత్తింది. మహిళా భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున నాగదేవతను పూజిస్తే దేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోష నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్పదోషమున్నవారు నాగపంచమి రోజున నియమనిష్టలతో పూజలు చేస్తే రాహుకేతువుల నుండి చెడు ప్రభావం ఉండదని వేద పండితులు చెబుతున్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.